Hi everyone, my name is Somnath. ఇది సి ట్యుటోరియల్స్ లో 7th వీడియో అండి. ఇక్కడ మనం కీవర్డ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సి లాంగ్వేజ్ లో యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ కీవర్డ్స్ గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం. అసలు కీవర్డ్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ ని కీవర్డ్ అని చెప్పేసి అంటారు. ఇట్లాంటి కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. లెట్స్ కంటిన్యూ. ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామ్ అయితే చూడొచ్చండి. ఈ సి ప్రోగ్రామ్ లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు యాజ్ ఆఫ్ నౌ మీరు అర్థం చేసుకోకపోవచ్చు. కానీ ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ జాగ్రత్తగా గమనించండి. దీంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ ని చూద్దాం. ఈ ప్రోగ్రామ్ ని సింపుల్ గా నేనేం చేస్తున్నానంటే ముక్కలుగా విడగొడుతున్నాను. ఒక్కొక్క ముక్క చూడండి. ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ ఇది ఒక ముక్క, అట్లాగే stdio.h ఇది ఒక ముక్క, అట్లాగే ఇంట్ మెయిన్ బ్రాకెట్ ఇక్కడ చూడండి ఇంట్ నెంబర్, ఇవన్నీ కూడా ఒక్కొక్క పదంలాగా కనిపిస్తుంది చూడండి. ఈక్వల్ టు 10 కామా నెంబర్ అగైన్ ఈక్వల్ టు 5 సెమీకోలన్. చూడండి ఇక్కడ ప్రతిదీ కూడా ఈ ప్రోగ్రామ్ మీరు కనుక జాగ్రత్తగా గమనించి అయితే అంతా కూడా ముక్కలుగా కనిపిస్తూ ఉంటుందండి. ఏమా రైట్? ఈ ముక్కలనే వచ్చేసరికి ఏమంటారంటే టోకెన్స్ అని చెప్పేసి అంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వర్డ్స్. టోకెన్ అని చెప్పేసి అంటారు. టోకెన్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ లో జనరల్ గా మనకి డిస్ప్లే అయ్యేటటువంటి ఒక్కొక్క ముక్కని వచ్చేసరికి టోకెన్ అంటారు. ప్రోగ్రామ్ లో కనిపించేటటువంటి ప్రతి చిన్న ముక్క, చిన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని టోకెన్ అని చెప్పేసి అంటారు అనమాట. ఈ టోకెన్ అంటే ఇక్కడ చూడండి, ఇంక్లూడ్ ఒక టోకెన్, ఇంట్ ఒక టోకెన్, క్యార్ ఒక టోకెన్, ఫ్లోట్ ఒక టోకెన్, స్విచ్ ఒక టోకెన్, కేస్ ఒక టోకెన్, ప్లస్ కనిపిస్తా ఉంది, ప్లస్ ఒకటి ఒక టోకెన్. ఇట్లా అంతా కూడా ప్రోగ్రామ్ ని చిన్న ముక్కలుగా గనక డివైడ్ చేస్తే వాటిని టోకెన్స్ అని చెప్పేసి అంటారు. అయితే ఈ టోకెన్స్ అన్ని కూడా ఒకే పర్పస్ కాదండి. ఒక్కొక్క టోకెన్ ఒక్కొక్క పర్పస్ కి యూజ్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు కీవర్డ్స్ అంటే ఏంటో చూద్దాం. కీవర్డ్స్ అనేటటువంటివి కూడా ఈ టోకెన్స్ లో ఒక భాగమే. టోకెన్ అంటే ఇక్కడ సింబల్స్ ఉండొచ్చు, అట్లాగే ఇక్కడ చూడండి కొన్ని సింబల్స్ కనబడుతున్నాయి, ప్లస్ అని, ఈక్వల్ టు అని, అట్లాగే బ్రాకెట్స్ అని, ఇట్లా కొన్ని సింబల్స్ కనబడుతున్నాయి. టోకెన్ అంటే సింబల్ ఉండొచ్చు, అట్లాగే కొన్ని నేమ్స్ ఉండొచ్చు. నేమ్స్ అంటే ఇక్కడ చూడండి రిజల్ట్ అని, నెంబర్ 1, నెంబర్ 2, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ లో మనం యూజ్ చేసేటటువంటి కొన్ని నేమ్స్. ఈ నేమ్స్ ను కూడా టోకెన్ అంటాం. అట్లాగే ఇంకొన్ని ఇక్కడ చూడండి ఇంట్, క్యార్, ఫ్లోట్, స్విచ్, ఇట్లా కొన్ని వర్డ్స్ కనబడుతున్నాయి. వీటిని కీవర్డ్స్ అంటారు. ఇవి కూడా టోకెన్ లో పార్టేనండి. అట్లాగే కొన్ని నెంబర్స్ కనబడతా ఉంటాయి చూడండి, 0, ఇక్కడ చూడండి -1, ఇక్కడ చూడండి 10, అట్లాగే 5, ఇవి నెంబర్స్ కూడా కనపడతా ఉంటాయి. నెంబర్స్ ని కూడా ఏమంటాము, టోకెన్ అనే అంటామండి. నెంబర్ ప్రోగ్రామ్ లో కనిపించేటటువంటి నెంబర్స్ కానివ్వండి, సింబల్స్ కానివ్వండి, నేమ్స్ కానివ్వండి, కీవర్డ్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా టోకెన్స్ అనే అంటాం. టోకెన్ అంటే ఒక చిన్న ముక్క అనమాట, ఒక చిన్న వర్డ్, దాన్ని టోకెన్ అంటారు. అట్లాగే ఇప్పుడు వచ్చేసరికి టోకెన్స్ లో మనము కీవర్డ్స్ గురించి చూస్తున్నాం. ఇందుకే కీవర్డ్ అంటే ఏంటి? కీవర్డ్ అంటే ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ ని వచ్చేసరికి ఏమంటారంటే కీవర్డ్ అని చెప్పేసి అంటారు. లెట్స్ కంటిన్యూ. చూడండి ఇక్కడ కీవర్డ్స్ గురించి చెప్తున్నాడు. ఇన్ సి ఏ కీవర్డ్ ఈజ్ ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా గమనించండి. ఇన్ సి ఏ కీవర్డ్ ఈజ్ ఏ రిజర్వ్డ్ వర్డ్. అది ఆల్రెడీ ఏదో ఒక పర్పస్ మీద రిజర్వ్ అయి ఉంటుంది. విత్ ఏ స్పెసిఫిక్ ప్రీ డిఫైన్డ్ మీనింగ్. చూడండి దానికంటూ ఒక మీనింగ్ ఉంటుందట. ఇన్ ద లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ లో దానికంటూ ఆ వర్డ్ కంటూ ఒక మీనింగ్ ఉంటుంది. అటువంటి వర్డ్స్ కీవర్డ్స్ అని చెప్పేసి అంటారు. అండ్ ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. ఆ కీవర్డ్ ని ఒక పర్పస్ కి మాత్రమే యూజ్ చేస్తాం, దాన్ని ఇంకో పర్పస్ కి అయితే కనుక యూజ్ చేయకూడదు. అట్లాగే such as naming variables or
ఫంక్షన్స్ చూడండి, ఆ పేర్లు అనేటటువంటి వాటిని వేరే వేరియబుల్ నేమ్ కానివ్వండి లేదా ఫంక్షన్ నేమ్ కానివ్వండి మనం యూజ్ చేయకూడదు ఈ కీవర్డ్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ ఫంక్షన్ నేమ్స్ ఏంటి, వేరియబుల్ నేమ్స్ ఏంటో తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే యాజ్ ఆఫ్ నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కీవర్డ్స్ ని వేరియబుల్ నేమ్స్ గా కానీ ఫంక్షన్ నేమ్స్ గా కానీ మనం యూజ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. అట్లాగే సెకండ్ పాయింట్ లో చూడండి, కీవర్డ్స్ ఆర్ an ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ సింటాక్స్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడో, ఇవి లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ లో ఒక భాగమే కీవర్డ్స్ అనేటటువంటివి. అండ్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ control structures, data types, and other essential ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్స్. చూడండి వీటిని వచ్చేసరికి కీవర్డ్ వచ్చేసరికి ఎందుకోసం యూజ్ చేస్తారంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ కానివ్వండి, డేటా టైప్స్ గా కానివ్వండి, అండ్ అదర్ కొన్ని ఎలిమెంట్స్ ని డిఫైన్ చేసేటప్పుడు ప్రోగ్రామ్స్ లో ఈ కీవర్డ్స్ అనేటటువంటి వాటిని యూజ్ చేస్తారు. అట్లాగే ఇంకా ఏం చెప్తున్నాడంటే టోటల్ 32 కీవర్డ్స్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నాడు సిలో. అయితే ఇది ఫిక్స్డ్ కాదండి, కింద నోట్ 2 లాగా చెప్తున్నాడు. చూడండి అక్కడ వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు అంటే మెనీ వర్షన్స్ వస్తూ ఉంటాయి లాంగ్వేజెస్ లో. సిలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్డేటెడ్ వర్షన్ లో వచ్చేసరికి కొన్ని న్యూ కీవర్డ్స్ అనేటటువంటివి యాడ్ అవ్వచ్చు. 32 అనేది ఆన్ అండ్ యావరేజ్ గా 32 ఉంటాయని, అంతేగాని సి లాంగ్వేజ్ లో వచ్చిన అప్డేటెడ్ వర్షన్ లో కూడా 32 ఉంటాయా అంటే ఉండకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక గమనించినట్లయితే మీకు కొన్ని కీవర్డ్స్ అనేటటువంటిది లిస్ట్ అవుట్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేనైతే గనక వీటిని కొన్ని గ్రూప్స్ గా చెప్తున్నా. చూడండి ఫస్ట్ వీటిల్లో డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయో గమనించండి. డేటా టైప్స్ అంటే మనం ఇచ్చేటటువంటి డేటా వేరియబుల్లో ఏ టైప్ గా స్టోర్ అవ్వాలి అని చెప్పేసి చెప్తుంది. సపోజ్ ఇంట్ అని చెప్పేసి అంటారు. ఇంట్ అంటే ఏంటంటే నార్మల్ నెంబర్స్. ఇవన్నీ కూడా కీవర్డ్స్ అండి. ఇంట్, ఫ్లోట్, అలాగే క్యార్, అట్లాగే వైడ్, డబుల్, ఇక్కడ మీకు డబుల్, హియర్ ఈస్ డబుల్, ఇవన్నీ కూడా ఏంటంటే డేటా టైప్స్ అండి. అట్లాగే షార్ట్, అట్లాగే లాంగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే డేటా టైప్స్ అండి. అట్లాగే నెక్స్ట్ ఇంకొన్ని కీవర్డ్స్, వీటిని వచ్చేసరికి ఏమంటామంటే స్టేట్మెంట్స్ లో యూజ్ చేస్తూ ఉంటారండి. ఏమేంటివంటే ఫస్ట్ నుంచి గమనించుకుంటారండి. వీటిలో వచ్చేసరికి స్టేట్మెంట్ లో యూజ్ చేసేవి ఏంటంటే ఇఫ్ ఒకటి యూజ్ చేస్తాము, అట్లాగే ఎల్స్ ఒకటి యూజ్ చేస్తాము, నెక్స్ట్ వన్ వచ్చేసరికి డూ అని చెప్పేసి ఒకటి యూజ్ చేస్తాము, ఫర్ ఒకటి వాడతాము, వైల్ అని చెప్పేసి ఉంటుంది, అట్లాగే స్విచ్ వచ్చేసరికి స్విచ్ అని, నెక్స్ట్ కేస్ అని చెప్పేసి, ఇవన్నీ కూడా ఏంటంటే స్టేట్మెంట్స్ లో యూజ్ చేస్తామండి. ఇవే కాకోకుండా బ్రేక్ ఒకటి, కంటిన్యూ ఒకటి, ఇవన్నీ కూడా కండిషనల్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ లో యూజ్ చేస్తాం. ఈ కండిషనల్ అండ్ లూపింగ్ ఏంటో తర్వాత చూద్దాం. నెక్స్ట్ అట్లాగే కంటిన్యూ, ఇవన్నీ కూడా డిఫాల్ట్, ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ లో యూజ్ చేస్తామండి. అట్లాగే నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాము. ఇవి రిజిస్టర్ వేరియబుల్స్ యొక్క వేరియబుల్స్ డిఫైన్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటారండి. ఆటో, ఎక్స్టర్న్, అట్లాగే ఇంకా మీకు ఇక్కడ కనుక గమనించినట్లయితే ఓలటైల్, అట్లాగే ఇందాక ఇక్కడ మిస్ అయిందండి మనకి సైన్డ్ ఒకటి ఉంటుంది. ఇది కూడా డేటా టైప్స్ లో యూజ్ చేస్తుంటాం. సైన్డ్, అన్సైన్డ్ అని చెప్పేసి ఉంటాయి. ఇవి కూడా డేటా టైప్స్ కేటగిరీ కిందకే వస్తాయి. నెక్స్ట్ ఇంకా మీకు స్టేట్మెంట్స్ లో ఇంకొక స్టేట్మెంట్ కూడా మిస్ అయిందండి. గో టు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా రకరకాల కీవర్డ్స్ అండి. అట్లాగే నెక్స్ట్ స్ట్రక్చర్స్, యూనియన్స్, ఈనమ్స్ అని చెప్పేసి ఉంటాయండి.
ఈ స్ట్రక్ట్ అనేటటువంటి కీవర్డ్, యూనియన్ అనేటటువంటి కీవర్డ్, ఈనమ్ అనేటటువంటి కీవర్డ్, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ కేటగిరీ అండి. నెక్స్ట్ ఇందాక అట్లాగే ఇక్కడ మిస్ అయింది, ఈ ఆటో ఎక్స్టర్న్ కేటగిరీలోనే రిజిస్టర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ వేరియబుల్ యొక్క సైజ్ని వాటిని మెన్షన్ చేయడం కోసము సైజ్ ఆఫ్ ఒకటి యూజ్ చేస్తాము. అట్లాగే ప్రోగ్రాంలో ఏమైనా సరే వాల్యూ కనుక రిటర్న్ చేసే పని అయితే కనుక మనము రిటర్న్ అనేటటువంటి స్టేట్మెంట్ వాడతాము. అట్లాగే ఇంకా ఇందాక మీకు స్ట్రక్చర్స్ యూనియన్స్లో ఇందాక స్ట్రక్ట్ మిస్ అయిందండి. స్టాటిక్ కూడా ఒక కీవర్డ్. ఓకే, దీని యూజ్ కేసెస్ అన్ని కూడా తర్వాత వీడియోస్లో మనం డిస్కస్ చేస్తాము. అట్లాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి టైప్ డెఫ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఏదైనా సరే డేటా టైప్ని డిఫైన్ చేసేటప్పుడు యూజ్ చేస్తుంటారు. మన సొంత డేటా టైప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అండి సిలో. ఆ పర్పస్లో ఈ టైప్ డెఫ్ అనేటటువంటి కీవర్డ్ని యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మొత్తం మీరు కౌంట్ చేసినట్లయితే మొత్తం 32 కీవర్డ్స్ అనేటటువంటివి వస్తాయండి మనకి. చూడండి, ఆటో బ్రేక్, కేస్, కేర్, కాన్స్టెంట్, కంటిన్యూ, డిఫాల్ట్, డూ, డబుల్, ఎల్స్, ఈనమ్, ఎక్స్టర్న్, ఫ్లోట్, ఫర్, గో టు ఇఫ్, ఇంట్, లాంగ్, అట్లాగే రిజిస్టర్, రిటర్న్, షార్ట్, సైన్డ్, సైజ్ ఆఫ్, స్టాటిక్, స్ట్రక్ట్, స్విచ్, టైప్ డెఫ్, యూనియన్, అన్సైన్డ్, వైడ్, వోల్టైల్, వైల్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కీవర్డ్స్ అండి. మనం ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం ఈ కీవర్డ్స్. ఆల్మోస్ట్ ఈ కీవర్డ్స్ పర్పస్ ఇవి ఎక్కడ యూజ్ చేయాలో కనుక మీకు కరెక్ట్గా కనుక తెలిసినట్లయితే 30% ఆఫ్ సి మీకు వచ్చినట్టేనండి, హ్యాండ్స్ ఆన్ ఉన్నట్లే. ఓకే, లెట్ కంటిన్యూ. ఇక్కడ ఇంతకు ముందు చెప్పినటువంటి ప్రోగ్రామ్ ఏనండి ఇది కూడా. ఇంతకు ముందు మీకు చూపించినటువంటి ఎగ్జాంపులే. ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి కీవర్డ్స్ అనేటటువంటివి ఐడెంటిఫై చేద్దాం. ఈ ప్రోగ్రాంలో వచ్చేసరికి మనకి కీవర్డ్స్ వచ్చేసరికి ఏమున్నాయో ఒకసారి హైలైట్ చేస్తా చూడండి. ఇంట్ అనేటటువంటిది ఒక కీవర్డ్ అండి. ఈ ఇంట్ అట్లాగే నెక్స్ట్ లైన్లో వచ్చేసరికి క్యార్ అనేటటువంటిది ఒక కీవర్డ్ అండి. నెక్స్ట్ ఫ్లోట్ అనేటటువంటిది ఒక కీవర్డ్. నెక్స్ట్ స్విచ్ అనేటటువంటిది ఒక కీవర్డ్. కేస్, అట్లాగే నెక్స్ట్ మళ్ళీ చూడండి స్విచ్ కేసెస్ అనమాట. ఇవి ఏంటివో తర్వాత చూద్దాం స్విచ్ స్టేట్మెంట్లో. నెక్స్ట్ అట్లాగే డిఫాల్ట్, ఇది ఒక కీవర్డ్ అండి. అట్లాగే ఇక్కడ చూడండి మధ్యలో మిస్ అయినాయి, బ్రేక్, ఇక్కడ కూడా బ్రేక్. నెక్స్ట్ వన్ రిటర్న్, ఇది కూడా. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రోగ్రాంలో యూజ్ చేసిన డిఫరెంట్ కీవర్డ్స్ అండి. ఇవి కాకుండా ఇంకా టోకెన్స్ ఉన్నాయి. అవి ఏంటివనేటటువంటివి మీకు సిరీస్ అయిపోయేలోపు ఒక ఐడియా అయితే వస్తుందండి, మిగతా టోకెన్స్ అనేటటువంటివి ఎక్కడ యూజ్ చేస్తారు ఏంటని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అట్లాగే కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అక్కడ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.